ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులకు భారతదేశం నుంచి ఈసారి ఏ సినిమాకు ఎంట్రీ లభిస్తుంది అనే ఆసక్తిదాయకమైన చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్లతో రాజమౌళి రూపొందించిన ట్రిపుల్-ఆర్కి ఈసారి ఛాన్స్ లభించవచ్చనే వాదన ఉంది. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని అందించిన చిత్రంగా ట్రిపుల్-ఆర్కి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించడంతో ఆస్కార్ ఎంట్రీకి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రమే 2023 ఆస్కార్ ఎంట్రీగా ఎంపికవుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీని సాధించే చిత్రం గురించి చర్చకు తెరలేపింది. ట్రిపుల్-ఆర్, ది కాశ్మీర్ ఫైల్స్ ఈ రెండు చిత్రాలపై సోషల్ మీడియాలో సానుకూలత వ్యక్తమైంది. ఆస్కార్ నామినేషన్ కోసం ఎదురుచూస్తున్నారా అని ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. నాకు తెలీదు, ఇది జ్యూరీకి సంబంధించిన విషయం, వారే నిర్ణయిస్తారు అని బదులిచ్చారు. నేను ప్రస్తుతం గోవాలో ఉన్నాను, నా నెక్స్ట్ మూవీకి స్క్రిప్ట్ రాస్తున్నాను అని వెల్లడించారు. ది ఢిల్లీ ఫైల్స్ పేరుతో ఆయన మరో సెన్సేషన్ మూవీకి ప్లాన్ చేస్తున్నారు. ట్రిపుల్-ఆర్, ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాల్లో ఏ చిత్రం ఆస్కార్ నామినేషన్ ని సాధిస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి.